ఈ నెక్స్ట్ 1 or 2 డేస్లో జేఈ రికార్డెడ్ రెస్పాన్సెస్ విత్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అన్నది మనకి ఎన్టీఏ వెబ్సైట్లో మనకు దొరుకుతాయి. ఆన్ దాట్ బేసిస్ మనం మార్క్స్ ఎంత వస్తాయో, మనకి ఎంత మార్క్స్ వస్తాయో మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. కానీ మార్క్స్ నుంచి ఏ ర్యాంక్ వస్తుంది అన్నది మనకు తెలుసుకోవాలి అంటే మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ తెలుసుకోవాలి. ఈసారి జరిగిన ఎగ్జామ్స్ లో పర్సంటైల్ అంచనా వేయడం కష్టం, ఎందుకంటే పర్సంటైల్ విల్ డిపెండ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ ఈచ్ ఎగ్జామ్. మనం చూచాయిగా మనం అనుకోవచ్చు ఈ సెషన్ కొంచెం టఫ్ గా ఉంది, ఆ సెషన్ మోడరేట్ గా ఉంది, ఆ సెషన్ ఈజీగా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ గా పర్సంటైల్ ఎస్టిమేట్ చేయడం అనేది కొంచెం కష్టమే. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్? లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం ఒకసారి చూస్తే మనం ఈసారి మనకు వచ్చే మార్క్స్ తో పర్సంటైల్ ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాము మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ దాదాపుగా అదే రేంజ్ లో ఉంటాయి. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇన్ దిస్ వీడియో లాస్ట్ ఇయర్ 2023 ఫస్ట్ సెషన్ జనవరి సెషన్ లో మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి చూద్దాము. సో వీ విల్ గెట్ అన్ ఐడియా. ఇదేంటంటే అగైన్ లెట్ మీ టెల్ యూ, లెట్ మీ వార్న్ యూ, ఇది ఓన్లీ టు గివ్ యూ అన్ ఐడియా. ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది అనే గ్యారంటీ లేదు, బట్ ఇట్ విల్ గివ్ యూ సమ్ ఐడియా, సమ్ ఎస్టిమేట్. ఇప్పుడు 180 మార్కులు వస్తాయి నాకు, విల్ ఐ గెట్ 99 పర్సంటైల్ అని చాలా మంది అడుగుతున్నారు నన్ను. సో దానికి జస్ట్ లుక్ ఎట్ దిస్ టేబుల్, విల్ ఫైండ్ దట్ అవుట్. సో ఇది 2023 జనవరి ఎడిషన్ లో ఉన్న మార్క్స్ వర్సెస్ పర్సంటైల్. 24 ఏమంటే 24 మార్నింగ్, 24th ఈవినింగ్. లాస్ట్ ఇయర్ 24th, 25th, 29th, 30th, 31st ఫస్ట్ కి జరిగే. ఎం అంటే మార్నింగ్, ఈ అంటే ఈవినింగ్ షిఫ్ట్. ఇక్కడ పర్సంటైల్ ఉంది అంటే 99 పర్సంటైల్ 24th మార్నింగ్ ఎవరికి వచ్చింది అంటే ఎనీబడి హూ స్కోర్డ్ 166 అండ్ అబవ్. సో 166 కి మనకి 99 పర్సంటైల్ వచ్చేసింది. అలాగే 98 పర్సంటైల్ 144 కి వచ్చేసింది. 97 పర్సంటైల్ 127 కి వచ్చింది. 96 పర్సంటైల్ 111 కి వచ్చింది. 95 పర్సంటైల్ 101 కి వచ్చింది. 90 పర్సంటైల్ 75 మార్క్స్ కే వచ్చింది. అయితే మనం ఈ టేబుల్ చూస్తే వీ కెన్ సీ అ ఫ్యూ థింగ్స్. ఒకటి, టఫెస్ట్ ఎప్పుడైంది అంటే ఇప్పుడు 155 31st మార్నింగ్ రోజున 155 మార్క్స్ కే 99 పర్సంటైల్ వచ్చింది. అంటే 155 కూడా పేపర్ టఫ్ గా ఉంటే 99 పర్సంటైల్ రావచ్చు. ఈజియెస్ట్ ఎప్పుడైంది అంటే ఈ రోజు ఫస్ట్ మార్నింగ్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు. అగైన్ లెట్ మీ రిపీట్, దిస్ ఇస్ లాస్ట్ ఇయర్స్. 192 కి ఫస్ట్ మార్నింగ్ 192 కి 99 పర్సంటైల్ వచ్చింది. అంటే 99 పర్సంటైల్ రావాలి అంటే మార్క్స్ రేంజ్ మీరు చూడండి, 155 నుంచి 192 ఈ రేంజ్ లో ఉంది. సో ఇట్స్ అ హ్యూజ్ రేంజ్. సో అందుకోసం మనకేమో మార్క్స్ వచ్చాయి కదా, ఈ మార్క్స్ వస్తే మనకు తప్పకుండా 99 పర్సంటైల్ వస్తుంది అనడం కొంచెం కష్టం, అన్లెస్ అఫ్ కోర్స్ యు ఆర్ స్కోరింగ్ మోర్ దెన్ 200 దాటింది అంటే పేపర్ ఈజీగా ఉన్నా, పేపర్ డిఫికల్ట్ గా ఉన్నా మీరు 99 పర్సంటైల్ అయితే మీరు కంపల్సరీగా ఉంటారు. ఈసారి కూడా 99 పర్సంటైల్ కంపల్సరీగా వస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. సో 155 నుంచి 192 ఈ రేంజ్ లో 99 పర్సంటైల్ ఉంది. మోస్ట్లీ మనం చూస్తే 160 to 170 రేంజ్ లో లాస్ట్ ఇయర్ 165 నుంచి 175 రేంజ్ లో 99 పర్సంటైల్ చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ లో, మోస్ట్ ఆఫ్ ద సెషన్స్ లో 165 to 175 రేంజ్ లో 99 పర్సంటైల్ అయితే వచ్చింది. అయితే 98 పర్సంటైల్, 99 పర్సంటైల్, వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 99 పర్సంటైల్? 99 పర్సంటైల్ మీకు వచ్చింది అంటే మీకు దాదాపుగా 10,000 to 11,000 ర్యాంక్ గ్యారంటీడ్. 10,000 to 11,000 ర్యాంక్ మీకు 99 పర్సంటైల్ వచ్చింది అంటే ఆ రేంజ్ లో ఉంటారు. అంటే మీరు ఒక మంచి ఎన్ఐటీలో ఒక రీజనబుల్లీ గుడ్ బ్రాంచ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 98 పర్సంటైల్ అంటే ఎంత? 98 పర్సంటైల్ అంటే ఒక 20,000 నుంచి ఒక 22,000 వరకు, 20,000 నుంచి 22,000 వరకు ర్యాంక్ ఉంటుంది. ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
అదే 97 పర్సెంటైల్ అంటే ఏంటి? 30,000 to 33,000 ర్యాంకు ఏదో ఒక ట్రిపుల్ ఐటీలో మీకు సీట్ వస్తుంది. సో రఫ్లీ, బట్ అట్ దిస్ స్టేజ్ మై అడ్వైజ్ ఇస్ డోంట్ వరీ అబౌట్ దిస్ బ్రాంచ్ అండ్ కాలేజ్. ఇవన్నీ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు డిస్కస్. ఇది ఓన్లీ మీకు ఒక అంచనా కోసమే. ఈ బ్రాంచ్ కాలేజ్ అనేది చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు, నాకు ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ వస్తుందా, నాకు ఇందులో వస్తుందా, నాకు అందులో వస్తుందా. సో డోంట్ వరీ అబౌట్ దిస్. దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దీనికి టైం ఉంది. ఇన్ఫాక్ట్ వీ స్టార్టెడ్ ద బ్యాటిల్ with only first session of JEE Main. ఇంకా JEE Main second session ఉంది, JEE Advanced ఉంది, BITSAT ఉంది, MSET ఉంది, అదర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మనకి రిజల్ట్స్ మెల్లిమెల్లిగా వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ ఆఫ్ మే టు ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్, ఈ టైం ఫ్రేమ్ లో వీ కెన్ డిస్కస్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఏ బ్రాంచు, ఏ కాలేజు, ఎన్ఐటికి వెళ్ళాలా, ఐఐటికి వెళ్ళాలా అన్నది అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ దోస్ థింగ్స్. కానీ మీకు రేపు మీకు తెలియబోయే మార్క్స్ తో మీరు పర్సంటైల్ ఏ విధంగా ఉంటుంది అన్నదానికి మనం వి విల్ యూజ్ దిస్. సో 98 పర్సంటైల్ చూసుకుంటే 98 పర్సంటైల్ ఈజ్ వేరియింగ్ ఫ్రమ్ 133. నేను చెప్పాను కదా 31st మార్నింగ్ టఫ్ గా ఉందని. 133 నుంచి 166 ఈజియెస్ట్ వాజ్ దిస్ 166. సో 133 to 166 ఈ రేంజ్ లో వస్తే 98 పర్సెంటైల్. నేను అందుకోసం స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, పేపర్ టఫ్గా ఉన్నప్పుడు డోంట్ ప్యానిక్, బికాస్ ఇఫ్ ఇట్ ఇస్ టఫ్ ఫర్ యూ, ఇట్ ఇస్ టఫ్ ఫర్ ఎవ్రీబడి. అందుకోసం పర్సంటైల్ అన్నది రిలేటివ్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఉంటుంది. సో ఒకవేళ అంత టఫ్గా ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేసి ప్యానిక్ అవ్వకుండా 133 అంటే ఎంత? ఈవెన్ ఇఫ్ యూ ఆన్సర్ సంథింగ్ లైక్ అరౌండ్ 35 క్వశ్చన్స్, యూ విల్ స్టిల్ ల్యాండ్ అప్ విత్ 133. కానీ ఆ టైంలో ఏం చేస్తారు స్టూడెంట్స్, వాళ్ళు వీక్లీ టెస్ట్లో వాళ్ళకి ఆల్రెడీ 180 to 190 to 200 అలవాటు ఉంటుంది. పానిక్ అయిపోయి ఏం చేస్తారు, అన్నెసెసరీగా గెస్సింగ్ చేసేసి చాలా నెగటివ్ మార్క్స్ తెచ్చుకొని 135, 140 తెచ్చుకునేది ఆ నెగటివ్ మార్క్స్ వల్ల 100 కన్నా కిందికి వెళ్ళిపోతారు. అలాంటివి చేయకూడదు. ఇప్పుడు 133 వచ్చింది అంటే if the paper is tough, స్టూడెంట్ జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా ఆన్సర్ చేసి జస్ట్ ఒక 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకొని బయటకు వస్తే he'll get 133. 98 పర్సెంటైల్ ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ అయితే రావడం ఖాయం. ఓపెన్ కేటగిరీ, రిజర్వేషన్ ఉంటే ఇంకా మంచిది. ఓకే, సో దాట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. 97 పర్సెంటైల్ చూస్తే మనకి 124 నుంచి it is going up to 158. 124 to 158 ఈ రేంజ్ లో 97 పర్సెంటైల్. ఆ తర్వాత మిగిలినవన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 90 పర్సెంటైల్, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 90 పర్సెంటైల్? లాస్ట్ ఇయర్ 90.7 కి కట్ ఆఫ్, అంటే టు క్వాలిఫై ఫర్ JEE Advanced it was around 90.7. సో అప్రాక్సిమేట్లీ 90 విల్ గివ్ యూ అన్ ఐడియా. సో ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా 90 పర్సెంటైల్ ఎలా ఏ రేంజ్ నుంచి వస్తుంది అంటే జస్ట్ లుక్ ఎట్ దిస్, 72 మార్క్స్ టు 106. 72 to 106 ఈ రేంజ్ లో మీకు 90 మార్క్స్, అంటే ఈ మార్క్స్ వస్తే మీరు JEE Advanced క్వాలిఫై చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే క్వాలిఫై అవడం వల్ల మీకు ఏం పెద్ద అడ్వాంటేజ్ లేదు, మీకు ఏం సీట్ రాదు. ఇన్ఫాక్ట్ ఇదేంటంటే జస్ట్ బార్డర్ లైన్ కేసు. ఈ 90 పర్సెంటైల్ రావడం వల్ల ఓపెన్ కేటగిరీలో మీకు ఎక్కడ ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ ఐటీలో సీట్ రాదు. ఓన్లీ థింగ్ ఇస్ JEE Advanced రాయొచ్చు. కానీ ఎనీబడి హూ ఇస్ ఇన్ దిస్ రేంజ్ JEE Advanced సీట్ తెచ్చుకోవడం కూడా, JEE Advanced రాయడం కూడా కష్టమే. ఇన్ఫాక్ట్ మేము ఒక వీడియో చేసాము మొన్న, కృష్ణ చైతన్య మా ఫెలో డైరెక్టర్, హీస్ డన్ అ వీడియో. ఏ పర్సంటైల్ వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీ నెక్స్ట్ 150 days లో ఏం చేయాలి, JEE Advanced వైపు వెళ్ళాలా, JEE Main సెకండ్ సెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, BITSAT వెళ్ళాలా, MSET వెళ్ళాలా అన్నది ఆ వీడియోలో వి డిస్కస్డ్. ఆ వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను మీకు, ఇఫ్ యూ వాంట్. దీంతో మీరు మార్క్స్ ఎస్టిమేట్ చేసిన తర్వాత పర్సంటైల్ వచ్చిన తర్వాత మీరు ఆ పర్సంటైల్ బేసిస్ మీద మీరు ఏం చేయాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మీరు ఆ వీడియో చూడాలి. ఐఎమ్ ష్యూర్ మీకు డౌట్స్ ఉండొచ్చు ఇందులో, నో ప్రాబ్లం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, వీ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ ప్రాపర్ ఆన్సర్స్. సో ఓన్లీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లెట్ us నాట్ వరీ టూ మచ్ ఓవర్ అనలైజ్ చేయొద్దు. మార్క్స్ ఎంత వస్తాయో 2-3 రోజుల్లో మీకు తెలిసిపోతుంది. రికార్డెడ్ రెస్పాన్స్ వస్తాయి, ప్రొవిజనల్ ఆన్సర్ కీ వస్తుంది, మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని
కామ్గా కూర్చొని ఎస్టిమేట్ చేయండి ఆ మార్క్స్ కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి 100, ఇట్ కుడ్ బి 120, ఇట్ కుడ్ బి 130, ఇట్ కుడ్ బి 200, ఇట్ కుడ్ బి 200+. ఏ పర్సంటేజ్ వస్తుందో ఈ టేబుల్ నుంచి, బట్ అగైన్ ఈ టేబుల్ రిపీట్ అవుతుందంటే అవ్వదు, బట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. సో ఈ టేబుల్ ప్రకారం మీకు ఒక ఐడియా, ఒక అంచనా వేసుకోవచ్చు. ఎనీవే 12th కల్లా మీకు యూ విల్ నో యువర్ రిజల్ట్, యూ విల్ నో యువర్ పర్సంటైల్. కానీ అంతకన్నా ముందరే యూ కెన్ యూస్ దిస్ టేబుల్ టు గెట్ సమ్ ఐడియా as to what your percentile would be. On that basis, మీరు నెక్స్ట్ 150 డేస్లో ఏం చేయాలన్నది ఒక ఎస్టిమేట్ వేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ JEE ప్రిపరేషన్.